అమెరికాలో ఎలక్షన్ హీట్ పెరిగింది. ప్రస్తుతం అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ట్రంప్ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది ఎలక్షన్ క్యాంపెయిన్. ఆ దేశంలో ప్రజల సమస్యలు, ఆర్థిక పరిస్థితుల గురించి కాకుండా చైనా యాప్ చుట్టే ప్రచారం జరుగుతుంది. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిక్ టాక్ ను నిషేధించాలని ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇదే టిక్ టాక్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్ టాక్ ను దేశంలో నిషేధించబోనని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై మాట్లాడారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే టిక్ టాక్ ను దేశంలో నిషేధించబోనని స్పష్టం చేశారు. ఇటీవలి సోషల్ మీడియాపై చర్యలకు సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. డొనాల్డ్ ట్రంప్ కూడా తొలుత దీనికి పరోక్షంగా మద్దతు పలికారు. అయితే కొన్ని రోజుల క్రితమే టిక్ టాక్ లో చేరిన ఆయన తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ టిక్ టాక్ అంశంపై స్పందించారు. అధికారంలోకి వస్తే టిక్ టాక్ పై నిషేధం విధించబోనని ఖచ్చితంగా చెప్పగలరా అని ప్రశ్నించగా అందులో సందేహమేముంది, తాను ఎప్పటికీ టిక్ టాక్ ను బ్యాన్ చేయబోను అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు. అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించేందుకు వీలుగా అధ్యక్షుడు బైడెన్ బిల్లును తీసుకొచ్చారు. దీనికి మద్దతుగా 352 మంది ఓటు వేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. మరోవైపు టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ దాని మెజార్టీ వాటాలను ఉపసంహరించుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకిస్తోంది. జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని వాదిస్తోంది. ఈ ఏడాది నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.